ఎమ్మిగనూరు అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది జాతర. ప్రతి ఏడాది జనవరి మాసంలో జరిగేటువంటి ఈ జాతరకి లక్షలాది మంది పెద్ద ఎత్తున తరలివస్తారు. అయితే ఈ జాతరలో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ రథోత్సవం పెద్ద ఎత్తున జరుగుతుంది. 1800 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ రథోత్సవము అప్పటి నుంచి నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. శతాబ్దాల చరిత్ర ఉంది. సుమారుగా 3 శతాబ్దాల నుండి ఈ జాతర కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ రథం ప్రత్యేకంగా వివిధ ప్రాంతాల నుంచి విడి భాగాలు తీసుకొచ్చి ఇక్కడే అమర్చినటువంటి చరిత్ర ఉన్నటువంటి రథోత్సవం. ప్రతి ఏడాది జనవరి మాసంలో జరిగేటువంటి ఈ రథోత్సవానికి పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తూ ఉంటారు. లక్షలాది మంది ఈ జాతరలో ప్రధానంగా రథోత్సవంలో పాల్గొంటారు. ఈ రథం యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు రథోత్సవం యొక్క ఇంపార్టెన్స్ ఏమనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి ఆలయ ధర్మకర్త ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రథం యొక్క ప్రత్యేకత ఏంటి, ఇందులో ఎలాంటి మెటల్ వాడారు, ఏంటి అసలు? ఈ రథము దాదాపు 300 సంవత్సరాల నాటిది. ఆ తర్వాత మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత, అప్పుడు ఒక కాలిపోయిన తర్వాత ఈ 100 సంవత్సరాల తర్వాత ఈ రథాన్ని తయారు చేశారు. దీన్ని యల్లాపూర్ నుంచి తీసుకొచ్చారు. టేకు, చందనం, ఎర్ర చందనం కూడా దీంట్లో ఉంది. కొన్ని విడి భాగాలు కూడా ఎక్కడ కావాల్సిన ఆ భాగాలు తయారు చేస్తూ ఇప్పటి వరకు ఎక్కడ ఒక పుచ్చు పట్టుకోకుండా ఈ మహారథాన్ని అప్పటి శిల్పులు విరుపన్న అని ఆయన తయారు చేసినారు. అప్పటి కాలంలో యల్లాపూర్ కర్ణాటక నుంచి తీసుకొచ్చారు. దీనికి మా ముత్తాతల వారి నాగరెడ్డప్ప గారి ఆధ్వర్యంలో అప్పుడు జరిగిన ఈ మహారథము. మరి తర్వాత ఈ రథాన్ని మేము ప్రతి సంవత్సరం మామూలుగా ఏదో మహారథాన్ని బయట ఉంచి ఎండకు ఉంచడం కాదు, దీని లోపలికి పెట్టడం కూడా జాకీల పైన పెట్టి వీటి కింద ఏ విధంగా ఏ పురుగు పైన ఎక్కకోకుండా దాన్ని కింద వాటర్ కూడా పెట్టి ఆ జాకీల పైన 4 జాకీల పైన పెట్టి ఈ మహారథాన్ని దీన్ని కూడా పెట్టేదానికి అమర్చడానికి వడ్డేవర్లే వస్తారు. దీనికి పై మేటి కింద మేటి అని వాళ్ళు వంశస్థులే, వాళ్ళు కూడా తాత ముత్తాతల నుంచి చేస్తున్నారు, వాళ్ళ తరం వారు చేస్తారు. తర్వాత ఈ మా రథానికి చక్రాలను కూడా అమర్చడానికి వడ్ల ఈరన్న, తర్వాత ఆచారులు, కమ్మరివారు, వడ్లవారు, తర్వాత నూనె పూయడానికి కూడా వాళ్ళు యాదవులు, వాళ్ళు గొల్లవాళ్ళు, వాళ్ళు కూడా అదేవిధంగా వాళ్ళ వంశస్థుల నుంచి ఈ విధంగానే చేస్తూ అప్పటి నుంచి ఈ విధంగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరండి దీంట్లో అందరూ పాల్గొంటారు. ఏ ఒక్కరు ఎవరికి ఏ విధంగా నీవు తక్కువ నేను తక్కువ అనే విధంగా కాకుండా కుర్ని కులస్తులు, ముఖ్యంగా మాచాని వంశస్థులు, మాచాని నీలకంఠప్ప నాగరాజు గారు, గతంలో ఎద్దులింటి మాచాని నీలకంఠప్ప నాగరాజు గారు, ఆయన ఆధ్వర్యంలో 41 సంవత్సరాలు మేము చూసినాము, నేర్చుకున్నాము. ఈరోజు అదేవిధంగా మేముండి ఈ రథాన్ని చేయగలుగుతున్నాము. దీంట్లో తూచా తప్పుకోకుండా, అంటే అప్పటి పాట సంప్రదాయాల ప్రకారంగా అదేవిధంగా ఇప్పటి వరకు చేస్తున్నాము. మరి మహారథాన్ని వెలుపలు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెలుపలు పెట్టి దాన్ని తగు రీతిలో వెలుపలు పెట్టి దాన్ని 15 రోజులు, దాదాపు 12 రోజుల వరకు దీన్ని ఎండలో ఆరబెడతామండి. అంటే ఇన్ని సంవత్సరాల లోపలుండి పురుగులు పెట్టడానికి ఏదైనా ఉంటుందని చెప్పి ఆ కారణంగా బయట పెట్టి ఆ తర్వాత 11వ తారీఖు నుంచి నూనె పోయడము, దీనికి కావాల్సిన ఏదేది కావాలో అలంకరణకు ఒక వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు దీంట్లో మా ముత్తైదు కొడుకులు అని చెప్తారు, వాళ్ళు మేము చెప్పిన విధంగా అలంకరణ చేస్తూ ఈ రథంలో ఏమేమి కావాలో అవన్నీ మేము అన్నీ ఇప్పించి మా సొంతంగా దీనికి దేవాదాయ ధర్మాదాయం ఉంటే కూడా వాళ్ళ నుంచి ₹1 మాకు ఎక్కడ గవర్నమెంట్ నుంచి ఫండ్ రాదు. మా సొంతంగా మా వంశస్థులే పెట్టుకుని దీన్ని ఈ రోజు వరకు నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ఉండే శాసనసభ్యులు గారు జయనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో LED 2016లో పెట్టడం జరిగింది, మైక్ సెట్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత డెకరేషన్ మా ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఈ సంవత్సరం మేము ప్రత్యేకంగా ఆయన్ని ఒక రిక్వెస్ట్ చేస్తూ రథం కదిలేటప్పుడు డ్రోన్తో ఫ్లవర్స్ వేయాలని చెప్పి ఆయనకు అది కూడా రిక్వెస్ట్ చేసుకున్నాం. దాన్ని కూడా మాకు ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పి చెప్పారు. అందరూ ప్రతి ఒక్కరూ దీనికి సహకరిస్తూ R&B కానీ, తర్వాత వాళ్ళు ఫిట్నెస్ ఇవ్వడానికి R&B వాళ్ళు వస్తారు, వాళ్ళు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ తర్వాత MRO గారు దీన్ని నడపడానికి దీనికి ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ R&B నుంచి వచ్చింది తీసుకుని. సర్టిఫికేట్ అంటే ఏమేమి పరిశీలిస్తారు? ఈ రథానికి ఉండే చక్రాలు పరిశీలిస్తారు, తర్వాత ఇరుసును పరిశీలిస్తారు, తర్వాత దీనికి ఉండే యాక్సిల్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా తిరుగుతుంది, దాన్ని ఒక పక్క జాకి పైన లేపి టర్న్ చేసి చూపిస్తాం. ఎందుకంటే ఈ రథానికి మామూలుగా బ్రేకులు లేవండి. ఇప్పుడుండే రథానికి ఉన్న ఈ రథానికి బ్రేకులు చేయడం రాదు కాబట్టి ఇక్కడ ఉండే ఈ గ్రావెల్ని మున్సిపాలిటీ వారు ఈ గ్రావెల్ని కూడా మొత్తం పూడు మాదిరిగా తీయించి రోజు టిల్లర్తో కొడతారు. జనరల్గా రథం లాగే ఆ ప్లేస్ అయితే ఏ విధంగా ఉంటుందంటే గట్టిగా ఉంటుంది నేల, కానీ ఈ నేల అట్లా ఉండదండి. చాలా పూడుగా కూడి మొత్తం దాంట్లో
3-4 రోజుల వరకు ప్రతిరోజు నీళ్లు వేసి దాన్ని ఆ విధంగా చేసిన తర్వాత ఈ రథాన్ని ముందుకు పోవడం అంటే చాలామంది లాగుతుంటారు. లాగిన వెంటనే పోకోకుండా ఆ పూడులో పోయేటప్పుడు ఏది బ్రేక్ మాదిరిగా పనిచేస్తుంది దానికి. దీనికి దీనికి ఏది మన రథానికి తెడ్లు వేస్తారు. అది కూడా మా కులస్తులే ఉండి వాళ్ళందరూ ఎదురుగుండి దాన్ని తెడ్లు వేసి దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేస్తారు. ఆ విధంగా దీన్ని వాళ్ళ వంశస్థుల నుంచి వాళ్ళ నాన్న తాతల నుంచి చేస్తున్నారు. ఈ విధంగా ఈ రథానికి ఒక ప్రసిద్ధి అంటే ప్రతి ఒక్కరికి భాగం ఉంది అనే విధంగా ఈ మహారథంలో పాల్గొని స్వామివారి సేవలో పాల్గొని చేస్తున్నారు. ఇంకా దీనికి కళ్యాణానికి కానీ మొదటి రోజు అంటే 13వ తారీఖు రోజు 12వ తారీఖు రోజు పందిరి వేస్తాం దేవస్థానం గుడికి. మామూలుగా అయితే బ్రేకులు ఉన్నటువంటి రథాలైనా లేకపోతే మనం నడిపేటువంటి వాహనాలైనా బ్రేకులు ఉంటేనే యాక్సిడెంట్స్ లేకపోతే అపశృతులు ఏదో జరుగుతుంటాయి. అలాంటి దీనికి ఈ మహారథానికి బ్రేకులు లేవు అంటున్నారు. కానీ ఎప్పుడైనా ఎలాంటి అపశృతులు ఏమైనా జరిగాయి? ఇంతవరకు అయితే జరగదండి. ఫస్ట్ టైము ఈవో వచ్చిన తర్వాత ధర్మాదాయ దేవాదాయ శాఖ నుంచి ఈవో గారు అపాయింట్మెంట్ అయ్యారు 2014లో. ఆయన వచ్చినప్పుడు మేము చెప్పాము కొన్ని కారణాల వల్ల వద్దండి, మాకు తెలిసి ఈ విధానము దీనికి ఏదోదంటే లేదండి తాడగట్టాలా ఇది చేయాలా నేనేదో కొత్తగా చేస్తానని చెప్పి ఆ రోజు ఆ ఈవో గారు చేయటం వల్ల ఒక ప్రాబ్లం అయితే జరిగింది. ఒక అతని పైన కాళ్ళు ఎక్కింది, ఒక అతని పైన చెయ్యి ఎక్కింది. కానీ ఇప్పటి వరకు వాళ్ళకి ఏం కాలేదండి. ఆ రోజు అన్నారు డాక్టర్స్ కూడా ఇది నిజంగా రథం ఎక్కిందా లేకపోతే ఏదైనా రథం తగిలిందా అని చెప్పారు. అది ఒరిజినల్గా రథం ఎక్కింది కానీ వాళ్ళకి ఏం కాలేదు. ఎందుకు కారణం ఏమంటే చెప్పాను కదండి దీనికి బ్రేకులు అయితే లేవు. కానీ ఇక్కడ ఉండే గ్రావెల్ తీయటం వల్ల బురద మాదిరిగా పుడుతుంది. అక్కడ వాళ్ళ కాళ్ళు పైన రథం పోతే కూడా ఏం కాలేదు. వాళ్ళకి చిన్న పెద్ద ప్రాబ్లం కూడా లేదు. దాదాపు ఒక నెలలోనే బాగైనాడు. ఆయన భక్తుడు కూడా శంకరు మా దేవస్థాన భక్తుడే. ఇప్పటి వరకు బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు, మగ్గం నేస్తాడు, ఈ విధంగా భజన చేస్తాడు. ఈ విధంగా అతనికి ఏం కాలేదు. దీనికి ఒక నిదర్శనం అంటే ఈ రథాన్ని అప్పుడు పూర్వీకులు ఈ విధంగా బ్రేకులు లేకుంటే కూడా ఈ విధంగా తయారు చేశారు కాబట్టి ఈరోజు ఈ రథాన్ని ధైర్యంగా బ్రేకులు లేకుంటే కూడా వాళ్ళు R&B వాళ్ళకి అంతా చూపిస్తున్నాము. దీన్ని ఈ విధంగా చేస్తున్నాము ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటే వాళ్ళు కూడా ఆ రథాన్ని అంతా పరీక్షించిన తర్వాత ఈ విధానాన్ని ఓకే అని చెప్పి వాళ్ళు కూడా ఇస్తూ MRO కూడా సర్టిఫికేట్ ఇస్తున్నారండి. ఎలాంటి సేఫ్టీ కోసము ఎలాంటి ఆయిల్ వాడతారు? మేము దీనికి 4 రకాల ఆయిల్గా వాడతాము. బుడ్ల నూనె అంటే వేరుశనగ నూనె, తర్వాత ఆముదం వాడతాము, కుసుమ నూనె వాడతాము. ఆ 3-4 రకాలు ఇంకో రకం కలుపుకొని దాంతోపాటు ఈ పూయడం చేస్తాం. దీన్ని 3 రోజులు చేస్తాం. ప్రతిరోజు ఆయిల్ పూయడం. ఈ దాదాపు ఒక 4 రోజులు మరీ బ్రహ్మాండంగా ఆయిల్లో ఎండిన తర్వాత ఏ పురుగు కూడా ఉండదు. రాలేదండి ఇప్పటి వరకు ఇక్కడికి అసలు ఒక చిన్న పురుగు కూడా పట్టలేదు ఈ రథానికి. మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు ఈ ఉన్నటువంటి 30 అడుగుల దాకా సుమారు కనిపిస్తుంది. ఈ రథం పూర్తిగా అలంకరణ జరిగితే ఇంకెత్తుగా కనిపిస్తుంది. ఎలాంటి వాతావరణం ఉంటున్నారు? దాదాపు దీనిపైన అలంకరణ మరి ప్రత్యేక విధానంగా ఉంటుంది. దీంట్లో బోల్ట్ నట్లు ఏవి యూజ్ చేయరండి. పాతకాల పద్ధతి ప్రకారంగా పురికోస్తో బిగిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఈ రథం జరిగేటప్పుడు చెప్పాము ఇందుగా దీనికి సస్పెన్షన్ ఏవి లేవు. ఆ సస్పెన్షన్ ఏది పని చేస్తుందంటే పైన అలంకరణ చేసిన తర్వాత పురికోస్తో కట్టిన ఆ పురికోస్ లోపల ఆ తాళ్ళు కట్టడం కూడా ఈ నాటుకాళ్ళు ఇవన్నీ ఒక ప్రత్యేక విధానంతో అప్పుడు పూర్వీకులు నేర్పించిన దాని ప్రకారం ఇప్పటి వరకు అదే విధంగా కడుతున్నాము, కట్టిస్తున్నాము. మేము చూసి దాన్ని అక్కడ రథం కదిలేటప్పుడు ఎక్కడ ఏది షేకింగ్లో మటుకు ఎక్కడ నీకు ఈ చిన్న పగులు అనేది కూడా రాకుండా రథం ముందు కదులుతూ మళ్ళీ వెనక్కి వస్తుంది. ప్రతి సంవత్సరం మామూలుగా ప్రతి 4.5 గంటలకు ఇక్కడ హోమ కార్యక్రమం మొదలై 6 గంటల లోపల ముగిస్తుంది. తర్వాత 6 గంటల నుంచి రథాన్ని లాగడం, మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకురావడం, ఇక్కడ నిలబెట్టడం ఆనవాయితీ సాంప్రదాయ ప్రకారం జరుగుతుంది. ఈ రథము కదిలే విధానం గురించి ఆ సంవత్సరం ఎమ్మెగినూరులో ఏ విధంగా ఉంటుంది, పంటలు మరి పాడి పంటలు ఇక్కడ ఉండే విధానం ప్రజలకు ఏ విధంగా ఉంటాయని చెప్పి జరుగుతాయి. ఒక సంవత్సరము రథము క్రాస్కి పోయింది. ఆ సంవత్సరమే కరోనా వచ్చింది. ఆ రోజు కూడా స్వామివారు కూడా చెప్పారు ఈ సంవత్సరం ఏదో జరుగుతుంది ఎమ్మెగినూరుకి అని చెప్పారు. ఆ సంవత్సరం కరోనా వచ్చింది. కానీ ఒకటి విషయం చెప్పారు, ఎప్పుడు ఇంతవరకు ఆగలేదని చెప్పారు ఎమ్మెగినూరులో. ఈ మామూలుగా అయితే మన దేశమంతా ఆగిందండి, జాతరలు ఎక్కడ పర్మిషన్ లేదు. కానీ ఈ కరోనా వస్తే కూడా ఇక్కడ ఎమ్మెగినూరులో బ్రహ్మాండంగా చేశాం. కరోనా సమయంలో కూడా రథోత్సవం జరిగిందండి. కరోనా సమయంలో కూడా జరిగింది. ఒక్కరికి కరోనా పాస్ కాలేదు. ఎక్కడ మద్రాసు, తర్వాత హైదరాబాదు, బెంగళూరు నుంచి కూడా వ్యాపారస్తులు వచ్చినారు, భక్తులు వచ్చినారు. కానీ ఎవరికైతే ఏ ఇబ్బందులు కలగలేదు. ఆ సంవత్సరం మమ్మల్ని అస్యూరెన్స్ అడిగారు కలెక్టర్ గారు, MRO గారు, SP గారు, DSP గారు,
శాసనసభ్యులు గారు మేము ఇచ్చామండి. మా వంశస్థులే మేమంతా రాసి ఇచ్చాం. ఖచ్చితంగా కాదండి. ఎందుకంటే స్వామివారి భక్తి అలా ఉంది ఇక్కడ. ఎక్కడ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ లేదు. మేము మా ఇంటి తరపున మేమంతా రాసిస్తామని చెప్పి ఆ సంవత్సరం అస్యూరెన్స్‌కి రాసిచ్చినప్పుడు వాళ్ళు కూడా నవ్వారు. ఏమండి ఇంతమందికి రాకుండా ఇంతమందికి వచ్చిన తర్వాత రాకుండా ఉంటుందంటే, లేదు సార్ రాదు. అది వచ్చే పరిస్థితి అయితే ఉండదు. మీరు కావాల్సింది చూడండి. మీరు ఆ రోజే రథం అయిన తర్వాత మమ్మల్ని ఏదైనా జరిగితే చెప్పండి అని చెప్పి ఆ అస్యూరెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా బేసిక్‌గా మెచ్చుకున్నారు మమ్మల్ని. ఆ విధంగా జరుగుతూ వచ్చింది ఇప్పటివరకు ఈ నిర్వహణ. మధ్య ఇప్పుడు హెచ్ఎంపీవీ అనేటువంటి వైరస్ కూడా విజృంభించేటువంటి ప్రమాదం ఉంది. ఒకవైపు ముందస్తుగా ఏమన్నా వైద్య శాఖ గానీ అధికారులను ఏమన్నా అడిగారా ఈసారి ఈ జాతరకి? అడిగామండి. హెచ్ఎంపీవి అంత తొందరగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు ఇక్కడ. ఇమ్యూనిటీ పవర్ కూడా ఉంది ఇక్కడ ఉండే వాళ్ళకు. కాబట్టి మేము మా వరకైతే మేము మాస్క్స్ తర్వాత ఇంకా వీళ్ళకు గవర్నమెంట్ వాళ్ళ శానిటైజేషను తర్వాత ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళకు కూడా విన్నవించుకున్నాము. అందరూ దాని విధంగా అతను ఒక మీటింగ్ నిర్వహించారు. దీనికి పర్యవేక్షణ కొరకు ఏ విధంగా చేస్తారు, మాకు కావాల్సిన తగు ఏర్పాట్లు ఏం కావాలని చెప్పి దీంట్లో ఎంఆర్ఓ గారికి తర్వాత ఫైర్ వారికి ఆ తర్వాత ఆర్ఎండ్బి వారికి ఆ తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ వారికి విద్యుత్ శక్తి వారికి అందరికీ ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మా ఆధ్వర్యంలో గుర్చిపెట్టుకుని ఆయన ఎవరెవరికి ఏమేమి కావాలని చెప్పి వాటిని అన్నింటినీ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మీరు చూసిన అనుభవంలో రథము స్ట్రైట్‌గా లాగుతూ వెళ్తే ఎలాంటి వచ్చేటువంటి ఏడాదికి ఎలా జరగబోతుందని చెప్పారు. కానీ ఎప్పుడైనా గతంలో ఇప్పుడు మన కరోనా వచ్చింది. అంతకుముందు ఏమైనా ఇట్లా ఫ్లక్చుయేషన్స్ ఏమైనా వచ్చాయా? ఫ్లక్చువేషన్స్ అంటే కొద్దిగా నిదానంగా జరిగిందంటే ఆ సంవత్సరం చాలా నిదానంగా ముందుకెళ్తుందని దాని ఒక భావన. ఆ తర్వాత ఆపి వెళ్ళడము ఒకసారి చెప్పారు, లేదండి ఆపి ఆపి వెళ్ళాలి చెప్పారు. కానీ ఆపి వెళ్ళడం అయితే అది రథం అప్పటి నుంచి జరగలేదు. అంటే కొన్ని ఏదో సంఘటనలు జరుగుతాయని చెప్పి అన్నారు. కరెక్ట్గా అదే విధంగా జరిగింది. 3 ఏళ్ల కింద ఆపి ఆపి తీసుకెళ్ళాము. ఆ సంవత్సరం కరోనా పోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో కరోనా వచ్చింది. కానీ అయితే కూడా ఆ కరోనా కూడా ఆగలేదు, వెళ్ళింది. అది ఇక్కడ ఉండే ఈ రథాన్ని కదిలి మళ్ళీ తిరిగి యథాస్థానంకి వచ్చేంత లోపల ప్రతి ఒక్కరు చెప్పగలుగుతున్నారండి. స్వామివారు అయితే మామూలుగా చెప్తుంటారు, కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటారు. మా పాత మనుషులు పెద్దలు మా పూర్వీకులు అందరూ కొంతమంది వయసు ఉన్న వాళ్ళు కూడా చెప్తారు, ఈ సంవత్సరం రథం ఇట్లా వెళ్ళింది, ఇట్లా ఈ విధంగా వచ్చింది, బ్రహ్మాండంగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది అని చెప్తారు. అంటే సుమారుగా ఎన్ని కిలోమీటర్లకి ఈ రథోత్సవం జరుగుతుందండి? ఇది లేదండి, చాలా దగ్గర డిస్టెన్స్, దాదాపు ఒక 300 మీటర్ల వరకు వెళ్తుంది. 300 మీటర్స్ బసవన్న టెంపుల్ ఉంది. ఈ మహారథోత్సవానికి రథానికి ఒక ప్రత్యేకత ఉందండి. స్వామి ఇక్కడ కూర్చున్న తర్వాత ఎదురుగా బసవన్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఒక బసవన్ ఉన్నాడు. ఇక్కడి నుంచి అక్కడ పోయిన తర్వాత మళ్ళీ లోపలుండే మన మూర్తులను తిప్పి కూర్చోబెట్టి అక్కడ పూజ తర్వాత వాళ్లకు మళ్ళీ ఎదురుగా ఇక్కడ ఒక వెనక బసవన్న ఉంటాడు. అక్కడ ఎదురు బసవన్న, ఇక్కడ ఒక బసవన్న, పూల బసవన్న అంటారు. ఈ విధంగా అప్పటి నుంచి ఈ రథానికి సంబంధించిన గుళ్ళు మన నీలకంఠేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన ఈ సంస్థలు కూడా దానికి కూడా సంబంధించినవి ఇవి. ఆ విధంగా జరుగుతున్నాయి. ఉత్సవం యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ ఏడాది ఏ డేట్స్తో జరుగుతుంది? ఈ ఏడాది 12వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు 5 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. మొదటి రోజు కళ్యాణోత్సవం అండి, రెండో రోజు ప్రభావళి, మూడో రోజు రథోత్సవం సాయంత్రము 4 గంటల నుంచి మొదలవుతుందండి. హోమం తర్వాత రథం లాగుతాము, తర్వాత ఇక్కడ అన్ని స్టాల్స్ అన్నీ పడతాయి. 4వ రోజు వహవళి చేస్తామండి. 5వ రోజు లాస్ట్ ఫైనల్ చక్రస్నానం చేస్తాం. అంటే ఎల్లాపురం తెచ్చారు. అంతా టేకు గురించి నాకు తెలిసినంత శిల్పన విరుపన్న, తర్వాత చెక్క కూడా నాకు తెలిసినంత టేకే ఉంటుంది 99% అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతవరకు అది కులిపోకుండా అట్లే భద్రంగా ఉందంటే ఏ చెక్క పనిచేయదు, కానీ టేకే ఉంటుందని మా కోరిక. రథోత్సవం జరిగే సమయంలో ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది? అంతా పండగ వాతావరణం అంటే హిందూ ముస్లిము వేరే క్లాసులు క్రైస్తవులు అట్లా లేకుండా అందరూ ప్రతి ఇంటి వాళ్ళు ఇంటి పండగ మాత్రం చేసుకుంటారు. అందరూ వాళ్ళ బంధువులతో సహా అందరూ చేసుకుంటారు. ఏడాది జరిగేటువంటి ఈ రథోత్సవానికి సుదూర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి మనం ఈ రథాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ కనిపించేటువంటి ఈ రథానికి ఉన్నటువంటి 4 చక్రాల్లో ఒక చక్రం మన హైట్ చూసుకుంటే సుమారుగా 12 అడుగులు దాకా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. దీంతోపాటు ఇదంతా చెక్కతో చేయబడినది. దీనికి ప్రొటెక్షన్ కోసము ఇంత బరువైనటువంటి రథాన్ని ముందుకు కదిలించాలంటే తప్పనిసరిగా ఇనుప సంబంధించినటువంటి కడ్డీలు ఏవైతే ఉన్నాయో దీంతో సపరేట్గా కమ్మీలు అంటారు దీనిని. ఈ ప్రాంతంలో ఈ కమ్మీలను తయారు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి ఏడాది రథోత్సవానికి ప్రత్యేకంగా
ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఈ మనకు వాడినటువంటి టేకు చెక్క అనేటువంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సరే 300 సంవత్సరాల క్రితం ఎలాంటి చెక్క చేశారనేటువంటిది స్పష్టంగా అయితే తెలియదు. దీనికి మరొకటి ఇక్కడ గద్వాలకు సంబంధించినటువంటి ఆస్థానం ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి ఈ కొంత విడిభాగాలు కూడా ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రాంతంలోనే తమిళనాడుకు చెందినటువంటి ఒక శిల్పి దీన్ని తయారు చేసినట్లు, కర్ణాటకకు చెందినటువంటి ఒక శిల్పి ఇక్కడ తయారు చేసినట్టు తెలుస్తుంది. ఈ మన రథంలో చూసుకుంటే మనం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు గుర్రపు సంబంధించినటువంటి ఇది, తర్వాత సింహాలకు సంబంధించినటువంటి చెక్క బొమ్మలతో పాటు ఈ దేవతామూర్తుల యొక్క విగ్రహాలను స్పష్టంగా చెక్కతో చెక్కినటువంటి శిల్పాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి ఏడాది ఈ రథోత్సవమే పెద్ద ఎత్తున ఈ ఎమ్మునూరు పరిసరాల్లో జరిగేటువంటి ఏదైనా ఉంది అంటే మాత్రం నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం. ఈ ఉత్సవాలకు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వివిధ దేశాల్లో ఉన్నటువంటి వారంతా కూడా ఈ రథోత్సవానికి ఎక్కడున్నా సరే తప్పనిసరిగా రావాలి, ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనాలని వివిధ దేశాలకు వెళ్ళినటువంటి వారంతా కూడా ఈ ప్రాంత ప్రజలంతా వచ్చి ఈ రథోత్సవంలో పాల్గొనేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే శతాబ్దాల చరిత్ర ఉన్నటువంటి ఈ రథోత్సవం ఈ కర్నూలు జిల్లాలో మొత్తం 1-2 ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకటి ఆ రెండిట్లో ప్రధానంగా ఎమ్మునూరు సంబంధించినటువంటి ఈ రథోత్సవం అని స్పష్టంగా అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.